సార్ గుజరాత్లో మేము ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉండేవి సార్. మా ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్లో. ఆ క్వార్టర్స్లో ఫస్ట్ నేను మీ సినిమా చూసింది సార్. మీరు చేసిన అప్పట్లో మీరు చేసిన మా సినిమాస్ లైక్ గ్యాంగ్ లీడరు, కొండవీటి దొంగ, ఇలాంటి సినిమాలన్నీ చూస్తూ ఐ వాజ్ లైక్, నాకు ఇంకా అప్పుడు ఊహ కూడా తెలియదు, ఓహో వీటిని సినిమాలు అంటారా ఇది అని. బట్ యాజ్ ఐ గ్రూ అప్ అండ్ ఐ కేమ్ టు నో దట్, ఓహో అరే అప్పుడెప్పుడో మనకు ఒక మెమరీ ఉండేది, అచ్చా ఇది ఈ సినిమానా, ఊరు నాయనా అని మేము చాలాసార్లు నెమరేసుకొని తర్వాత ఇక యాక్టర్ అయినప్పటి నుంచి అయితే ఇంకా సార్ మీరు సెట్ చేసిన ఒక గోల్డెన్ స్టాండర్డ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు సెట్ చేసిన పర్ఫార్మెన్సెస్, మీరు చేసిన సినిమాలు, మీరు చేసిన వ్యారీడ్ క్యారెక్టర్స్, అది అసలు ఈ తరం వాళ్ళకి అలాంటి అన్ని సినిమాలు చేస్తామో లేదో కూడా నాకు తెలీదు. బట్ యు ఆర్ లైక్ అ బైబిల్ టు ఎనీ యాక్టర్ సార్. ఒక హిందీ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు ఎలాగో, ఒక తమిళ్ సినిమాకి కమల్ హాసన్ గారు ఎలాగో, అసలు యాక్చువల్లీ హిందీ తమిళ్ తెలుగు అని కాదు, ఐ థింక్ ఇండియన్ సినిమాకి ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక చిరంజీవి గారు, ఒక కమల్ హాసన్ గారు, అందులో డౌటే లేదు సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా ఏదో సినిమాల్లోకి వచ్చి ఏదో చిన్నపాటి సినిమాలు చేసుకుంటూ నేను మధ్యలో ఒక సినిమా చేశాను సార్, విచ్ ఇస్ లైక్ మై బ్రేక్అవుట్ ఫిలిం అనుకోవచ్చు, ఈ నగరానికి ఏమైంది అని. అందులో సార్ ఫస్ట్ డే ఆఫ్ అవర్ షూట్ వాజ్ ఇన్ అ కార్లో మేము నలుగురం కూర్చొని వెళ్తూ ఉంటాము. అది సినిమాలో కూడా ఫస్ట్ సీన్. నాకు ఆ సీన్ జరిగేటప్పుడు అదొక పాట విని, మంచి పాట రా అరే వాల్యూమ్ పెంచు అని అంటా నేను. ఆ సీన్ ముందు ఏదో పాట ప్లే చేశారు సార్ షూట్ జరుగుతున్నప్పుడు. దాంతో ఏదో కొద్దిగా ఎక్స్ప్రెషన్ అది అంత బాగా రాలేదు. తర్వాత నేను మా డైరెక్టర్ తరుణ్కి, భయ్యా ఏదన్నా వేరే సాంగ్ ఏదైనా కొంచెం, నువ్వేంటి ఎక్స్ప్రెషన్ అడుగుతావు, మరి ఇట్లాంటి సాంగ్ ఏదైనా కొంచెం బెడ్ భయ్యా అంటే ఓకే అని యాక్షన్ అని అనగానే సాంగ్ స్టార్ట్ అయింది. స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్ అనగానే ఆ క్యూకి నా డైలాగ్ సార్, మంచి పాట కొద్దిగా వాల్యూమ్ పెట్టు అని. సో ఐ వాజ్ సో హ్యాపీ. మీ రెఫరెన్స్ అట్లా నా బ్రేక్అవుట్ సినిమాలో ఉండడం, ఐ వాజ్ లైక్ ఓర్ నాయనో ఇదేంట్రా ఇట్లా అనుకొని తర్వాత రియలైజ్ అయ్యా నేను. బట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ అన్ఇమాజినబుల్ సార్. యువర్ అచీవ్మెంట్స్ ఆర్ అన్పారల్డ్. అండ్ ఇవాళ మీ ముందు నిల్చొని ఇంత మాట్లాడుతున్నా నాకు ఎక్కడి నుంచి ధైర్యం వచ్చిందో నాకైతే తెలీదు. నేను చాలాసార్లు ఎప్పుడో అనుకున్నా ఏదో టైంలో నేను సార్ని అయితే కలుస్తాను, బట్ అసలు అప్పుడు ఏం చెప్పాలి అని నేనేదో నా బెడ్రూమ్లో కూర్చోనో లేకపోతే మా హాల్లో కూర్చోనో ఆలోచిస్తే కూడా నాకు వర్డ్స్ వచ్చేవి కావు. ఇవాళ సమ్హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్.